వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము ఎన్సీఈఆర్టీ క్లాస్ 7 హిస్టరీ అంటే ఆర్ పాస్ 2 నుంచి చాప్టర్ 6 డివోషనల్ పాస్ టు ద డివైన్ చూద్దాం. ఈ వీడియో కంప్లీట్లీ ఎన్సీఈఆర్టీ బుక్ మీద బేస్ చేసి ఉంది. ఇదే టాపిక్ మనకి ఏపీఎస్సీఆర్టీ క్లాస్ 7 హిస్టరీ సోషల్ స్టడీస్ సెమిస్టర్ 2లో కూడా కనిపిస్తుంది. సో ద కాన్సెప్ట్ ఈజ్ ద సేమ్, కానీ టెక్స్ట్ బుక్లో 1-2 పాయింట్స్ మనకి డిఫరెంట్గా ఉంటాయి. అందుకని ఇఫ్ యూర్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీడిఎస్సి ఆర్ ఏపీటెట్ ఈ వీడియో చూసిన తర్వాత ఆ పుస్తకం చదవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో బేసికల్లీ సీటెట్ వాళ్ళకి, యూపీఎస్సీ జనరల్ స్టడీస్, సిబిఎస్ఈ స్టూడెంట్స్కి వీళ్ళందరికీ పనికొస్తుంది. లెట్ us బిగిన్. సో ఈ చాప్టర్ డివోషనల్ పాత్స్ టు ద డివైన్లో మనము ఐడియా ఆఫ్ సుప్రీం గాడ్ గురించి చూద్దాము. భక్తి మూమెంట్ సౌత్ ఇండియాలో ఎలా ఉంది, నార్త్ ఇండియాలో ఎలా ఉండేది, నయనర్స్ అంటే ఎవరు, అల్వర్స్ అంటే ఎవరు, కర్ణాటకలో బసవన్నాస్ వీరశైవిజం అంటే ఏంటి, మహారాష్ట్రలో నతపంతి సిద్ధాస్ అండ్ యోగిస్ గురించి, ఇస్లాంలో సూఫిజంలో భక్తి మూమెంట్లో ఏం చేంజెస్ వచ్చాయి, నార్దర్న్ ఇండియాలో కబీర్, గురునానక్ వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి భక్తి మూమెంట్కి అని చెప్పి చూద్దాం. సో ఈ చాప్టర్ చదివిన తర్వాత పిల్లలు దే విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఐడియా ఆఫ్ అ సుప్రీం గాడ్. దే విల్ బి ఫెమిలియర్ విత్ ద ఎమర్జెన్స్ ఆఫ్ రిలీజియస్ మూమెంట్స్ లెడ్ బై నయనార్స్ అండ్ అల్వర్స్, అండర్స్టాండ్ ద ఫిలాసఫీస్ ఆఫ్ శంకర అండ్ రామానుజ, get acquainted with the Marathi saints, poets like Eknath, Jnaneshwar, Namdev, Tukaram, Sakkubai and the family of Chokkamela, understand the Islam and Sufi saints, and new philosophies rejecting the orthodox religion by Kabir and Guru Nanak. So ee chapter chadivin tarvata generally class lo pillalakaithe the questions will be based on this because these are the learning objectives. కానీ సీటెట్ ఎగ్జామినేషన్లో ఓన్లీ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ మీద మనకి క్వశ్చన్స్ రావు. క్వశ్చన్ చాప్టర్లోంచి ఏ సెంటెన్స్లోంచి అయినా రావచ్చు. సో మనం స్కూల్ పిల్లలు ప్రిపేర్ అయినట్టు వాళ్ళని టెస్ట్ చేసినట్టు సీటెట్లో టీచర్స్ని టెస్ట్ చేయట్లేదు. కాబట్టి సెంటెన్స్ బై సెంటెన్స్ లెసన్ని చదవటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి పాయింట్ని నేను గ్రాఫిక్ ఆర్గనైజర్లో లేదా ప్రెజెంటేషన్లో ఇంక్లూడ్ చేయలేను. సో ఆల్ ద పాయింట్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ విల్ బీ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎక్స్ప్లెనేషన్. అందుకని ఊరికే వీడియో చూడటమే, పాయింట్స్ చదవటమే కాకుండా ఎక్స్ప్లెనేషన్ వినటం అనేది చాలా ఇంపార్టెంట్. భక్తి ఉద్యమం 8వ శతాబ్దంలో స్టార్ట్ అయ్యి 17వ శతాబ్దం వరకు కొనసాగింది. అంటే 8th సెంచరీ నుంచి 17th సెంచరీ వరకు నడిచింది. ఈ టైంలో సొసైటీ మనకి డిఫరెంట్ కాస్ట్లుగా విడిపోయింది. కొన్ని కాస్ట్లేమో మనము పై పొజిషన్ చెప్పాము, కొన్ని కాస్ట్లేమో లోవర్ కాస్ట్ అని చెప్పి అనేవాళ్ళం. వీటన్నిటి నుంచే పుట్టుకొచ్చింది భక్తి మూమెంట్. సో భక్తి అంటే ఏంటి? ఈ టైంలో భక్తి మూమెంట్లో భక్తి అంటే మనకి నచ్చిన ఒక దేవుణ్ణి మనం చూస్ చేసుకుని ఆ దేవుడిని పెద్దగా ఇలాబరేట్ పూజలు, రిచువల్స్ ఇలాంటివి లేకుండా మన మనసులో కొలుచుకుంటూ కూడా దేవుడితో మనము ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్ని ఫామ్ చేయొచ్చు అన్నదే భక్తి. సో వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ భక్తి? డివోషన్ టు అ చూజన్ డైటీ అంటే మన మనసుకి నచ్చిన ఒక దేవుణ్ణి తీసుకుని ఆయన్ని కొలవటం. వర్షిప్ ఆఫ్ స్పెసిఫిక్ డైటీస్ ఈ టైంకి వచ్చేసరికి విష్ణు, శివ, దుర్గా దే ఎమర్జ్డ్ యాజ్ మెయిన్ గాడ్స్. ఇంతకుముందు ఎక్కడికక్కడ ఎవరైతే లోకల్ గాడ్స్ ఉండేవాళ్ళో వీళ్ళందరినీ కూడా ఈ ముగ్గురులో వాళ్ళు మర్జ్ చేసేసారు. పర్సనలైజ్డ్ అండ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ద డివైన్. దేవుడితో 1-to-1 బేసిస్ మీద మనము ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్ని ఫామ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందులాగా ఇలాబరేట్ రిచువల్స్, పూజలు, సాక్రిఫైసెస్ అలాంటి వాటి మీద ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా భక్తి మూమెంట్లో ద స్ట్రెస్ వాజ్ మోర్ ఆన్ లవ్, కంపాషన్ అండ్ సరెండర్ టు ద డివైన్. ఇంక్లూజివిటీ అంటే ఏ కాస్ట్ వాళ్ళైనా, ఏ క్రీడ్ వాళ్ళైనా, వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా నథింగ్ ఈజ్ గోయింగ్ టు షో ఎనీ డిఫరెన్స్. ఎవరైనా కూడా దేవుణ్ణి ఒకేలాగా వాళ్ళు పూజించవచ్చు. రిజెక్షన్ ఆఫ్ ఇలాబరేట్ రిచువల్స్ అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టే పూజలు అలాంటివి తక్కువ చేయటం. సోషల్ హైరార్కీ ఓన్లీ బ్రాహ్మణులు మాత్రమే గుళ్ళోకి వెళ్ళచ్చు, వాళ్ళు పూజలు చేయొచ్చు అలా కాకుండా ఆర్డర్ ఆఫ్ హైరార్కీ ఆఫ్ కాస్ట్లలో ఎవరైనా కూడా దేవుణ్ణి ఈక్వల్గానే పూజించవచ్చు అని. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండివిజువల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఓవర్ ఆర్థడాక్స్ ప్రాక్టీసెస్.
ఆర్థడాక్స్ ప్రాక్టీసెస్, పూజలు, సాక్రిఫైసెస్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దేవుడితో మనకి ఉన్న ఇంటిమేట్ రిలేషన్షిప్ అంటే స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. భక్తి గురించి మనము సేక్రెడ్ టెక్స్ట్, భగవద్గీత లాంటి వాటిల్లో మనకు కనిపిస్తుంది. ఈ టైంలో సదర్న్ ఇండియాలో నయనర్స్ అండ్ అల్వర్స్ వీళ్ళు ఎమర్జ్ అయ్యారు. నయనర్స్ అంటే శివభక్తులు, అల్వర్స్ అంటే విష్ణు భక్తులు. అల్వర్స్లో మీరు గుర్తుపెట్టుకుంటే అల్వర్స్ అంటే విష్ణు భక్తులు అని ఈజీగా గుర్తుంటుంది. దే బిలీవ్డ్ ఇన్ ఇంక్లూజివ్నెస్. ఇంక్లూజివ్నెస్ అంటే ఏ కాస్ట్ వాళ్ళైనా, ఏ క్రీడ్ వాళ్ళైనా, అన్టచబుల్ అయినా కూడా ఎవరైనా సరే దేవుణ్ణి ఈక్వల్గా పూజించవచ్చు అని చెప్పి వీళ్ళ నమ్మకం. దే క్రిటిసైజ్డ్ బుద్ధిస్ట్ అండ్ జైనాస్. నయనర్స్కి, అల్వర్స్కి వీళ్ళ నమ్మకం ఏంటంటే ద పాత్ టు సాల్వేషన్ అంటే ముక్తికి మార్గం అనేది ఓన్లీ శివుణ్ణి పూజించి లేదా విష్ణువుని పూజించి. బుద్ధిస్ట్, జైనాస్ అవి చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళని క్రిటిసైజ్ చేసేవాళ్ళు. బ్లెండెడ్ సంగం లిటరేచర్ ఐడియల్స్ విత్ భక్తి వాల్యూస్. సంగం లిటరేచర్ ఐడియల్స్లో 2 మెయిన్ ఐడియల్స్ ఆర్ లవ్ అండ్ హీరోయిజం. ఎలా అయితే ఇద్దరు మనుషుల మధ్యలో ప్రేమ ఉంటుందో అలానే భక్తుడికి దేవుడికి మధ్యలో కూడా అంతే స్ట్రాంగ్ ఎమోషన్, ఒక కనెక్టివిటీ ఉంటుంది అని వాళ్ళ నమ్మకం. హీరోయిజం అంటే మన లోపల ఉన్న ఈగోని వదిలేసేసి దేవుడికి మనము ఎంతవరకు మనం సరెండర్ చేస్తాం అంటే మనలో ఎంత ధైర్యం ఉంది మన లోపల ఉన్న ఈగోని వదిలేసి సరెండర్ అవ్వటానికి అనేది. ఈ 2 క్వాలిటీస్ని భక్తి వాల్యూస్లోకి ఇన్కార్పొరేట్ చేశారు. కంపోజ్డ్ పోయమ్స్ ప్రైజింగ్ డేటీస్ అండ్ సెట్ టు మ్యూజిక్. వాళ్ళ దేవుడు అంటే శివుడి మీద కానీ విష్ణువు మీద కానీ పోయమ్స్ రాసి వాటిని పాటలుగా కట్టి ఊరూరు పాడుతూ తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇదే టైంలో చోళరాజులు, పాండ్యరాజులు పూజలకిను భక్తికి మధ్యలో కనెక్షన్ పెరగటానికని చెప్పి పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టించారు. హ్యాజియోగ్రఫీ అంటే ఆ టైంలో ఎవరైతే సెయింట్స్ ఉండేవాళ్ళో వాళ్ళ మీద రాసిన పుస్తకాలని మనం హ్యాజియోగ్రఫీ అని చెప్పి అంటాం. సో ఈ టైంలో చాలామంది సెయింట్స్ మీద చాలా పోయమ్స్ రాశారు, ప్లస్ చాలా హ్యాజియోగ్రఫీస్ రాశారు. వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన 63 నయనార్స్లోంచి ప్రామినెంట్ నయనార్స్ చూద్దాము. ఈ వేరే వేరే నయనార్లు వేరే వేరే కాస్ట్లు అంటే పాటర్స్, అన్టచబుల్ వర్కర్స్, రైతులు, హంటర్లు, సైనికులు, బ్రాహ్మలు, చీఫ్లు, ఇలా వేరే వేరే కాస్ట్లలోంచి వచ్చారు. అందులో అందరికంటే ప్రామినెంట్ అప్పార్, సంబందార్, సుందరర్ అండ్ మణికవసాగర్. వీళ్ళు రాసిన పద్యాలని, పాటలని కంపైల్ చేసి వాటిని తేవరం అండ్ తిరువక్కకం అని చెప్పి అన్నారు వాళ్ళ బుక్స్ని. 12 మంది అల్వర్స్ చాలా ప్రామినెంట్ అయ్యారు. వాళ్ళల్లో అందరికంటే ప్రామినెంట్ పెరియాళ్వార్, ఆయన కూతురు ఆండాల్, తొందరదిప్పొడి అల్వర్ అండ్ నమ్మల్వార్. వీళ్ళు రాసిన పద్యాలని, పాటలని కంపైల్ చేసింది దివ్య ప్రబంధం అన్న పుస్తకంలో ఉంటాయి. సౌత్ ఇండియాలో ఆ టైంలో మనం ఆది శంకరాచార్య అని కూడా అంటాము. హీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిలాసఫర్స్ ఆఫ్ ఇండియా. ఈయన కేరళలో 8th సెంచరీలో పుట్టారు. ఈయన మనకి అద్వైత సిద్ధాంతాన్ని ఇచ్చారు. అద్వైత సిద్ధాంతం ప్రకారం మన లోపల ఏదైతే సోల్ అంటే ఆత్మ ఉంటుందో, యూనివర్సల్ సోల్ అంటే భగవంతుడి ఆత్మ ఏదైతే ఉంటుందో, ఈ 2 సెపరేట్ కాదు, ఒకటే అనేదే అద్వైత సిద్ధాంతం చెప్తుంది. సో సోల్ అనేది ఫార్మ్లెస్ అండ్ యాట్రిబ్యూట్లెస్ అంటే దానికి ఒక రూపం అనేది ఉండదు, దానికి ఏమీ క్యారెక్టరిస్టిక్స్ ఉండవు. ద వరల్డ్ ఈజ్ అన్ ఇల్యూషన్. మన చుట్టూ ఉన్న ప్రపంచము నిజంగా లేదు, ఇట్ ఈస్ ఓన్లీ ఇల్యూషన్ అంటే అది ఒక మాయ. సో మనకి మోక్షం కావాలి, సాల్వేషన్ కావాలి అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వదిలేసి అంటే రినన్షియేట్ చేసి నాలెడ్జ్ని వెతుక్కుంటూ బతకాలి అనేదే శంకరాచార్య సిద్ధాంతం. 11th సెంచరీలో తమిళనాడులో రామానుజ అన్న ఫిలాసఫర్ పుట్టారు. హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద అల్వర్స్. అల్వర్స్ అంటే విష్ణు డివోటీస్. రామానుజ ప్రకారం మోక్షం లభించాలి అంటే, సాల్వేషన్ లభించాలి అంటే డివోషన్ టు విష్ణు ఒక్కటే మార్గం. ఈయన మనకి విశిష్ట అద్వైత అన్న డాక్టరీని ఇచ్చారు. క్వాలిఫైడ్ వన్నెస్ అంటే మన ఆత్మ, భగవంతుడి ఆత్మ, ఇవి 2 సెపరేట్ ఎంటిటీస్, 2 ఒకటి కాదు. భగవంతుడిలో మనం ఐక్యమైనప్పుడు కూడా మన ఆత్మ, మన సోల్ అనేది సెపరేట్గానే ఉంటుంది అనేది విశిష్ట అద్వైత. ఈయన ప్రొపౌండ్ చేసిన డాక్టరీన్ని తర్వాత నార్త్ ఇండియాలో చాలా బాగా యాక్సెప్ట్ చేశారు. స్టార్టింగ్లో మనం చూసాం భక్తి మూమెంట్లో
ఇంక్లూజివ్నెస్ ఉంటుంది అని చెప్పి. సో వీరశైవిజం అనేది ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ ఇంక్లూజివ్నెస్. మిడ్ 12th centuryలో కర్ణాటకలో స్టార్ట్ అయింది వీరశైవ మూమెంట్. ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరినీ వీరశైవాస్ అని చెప్పి అనేవాళ్ళు. ఇది స్టార్ట్ చేసింది బసవన్న, ఆయన కంపానియన్స్ అల్లమ ప్రభు, అక్క మహాదేవి. వీరశైవాస్ ప్రకారం అందరు మనుషుల్ని, వాళ్ళు ఏ కాస్ట్ వాళ్ళైనా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి అన్నదే వాళ్ళ డాక్ట్రిన్. ప్లస్ వాళ్ళు రిచువల్స్ అంటే పూజలు, పునస్కారాలు, సాక్రిఫైసెస్ ఇలాంటివి చెయ్యకూడదని, ప్లస్ ఐడల్ వర్షిప్ని కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. వీరశైవాస్ బసవన్న, అల్లమ ప్రభు, అక్క మహాదేవి ఇలాంటి సెయింట్స్, పోయట్స్ భక్తితో దేవుడి మీద పద్యాలు రాసి వాటికి మ్యూజిక్ ఇచ్చి పాడుతూ ఉండేవాళ్ళు. వాటిని కన్నడలో వచనాస్ అని చెప్పి అంటారు. సో బేసికల్లీ అవి కన్నడలో రాసిన లిటరేచర్, వీటినైతే పాటల రూపంలో పాడుతూ ఉండేవాళ్ళు. ఇందాక మనము ఇంక్లూజివిటీ గురించి మాట్లాడాం. భక్తి మూమెంట్ డెక్కన్లో స్టార్ట్ అయినప్పుడు ఇంక్లూజివిటీతో పాటు హ్యూమనిస్టిక్ ఐడియా కూడా స్టార్ట్ అయింది. అంటే భక్తి అంటే మనం పూజలు చేయటము, దేవుడిని తలుచుకుంటూ ఉండటమే కాకుండా ఎవరైతే పెయిన్లో ఉంటారో వాళ్ళకి మనం హెల్ప్ ఇవ్వటం, సపోర్ట్ ఇవ్వటం అనేది కూడా భక్తియే అని చెప్పి. సో భక్తి మూమెంట్ ఇన్ ద డెక్కన్లో మనం ఇప్పుడు మహారాష్ట్ర గురించి చూద్దాం. మహారాష్ట్రలో చాలామంది సెయింట్ పోయిట్స్ సింపుల్ మరాఠీ లాంగ్వేజ్లో పాటల్లాగా పాడుతూ వాళ్ళు మనుషుల్ని, జనాలని ఇన్స్పైర్ చేస్తూ ఉండేవాళ్ళు. అందులో కొంతమంది ప్రామినెంట్ ఫిగర్స్ ఆర్ జ్ఞానేశ్వర్, నామ్దేవ్, ఏక్నాథ్, తుకారాం, సక్కుబాయ్, అన్టచబుల్ మహర్ కాస్ట్ నుంచి చొక్కమేళ ఫ్యామిలీ. ఈ మరాఠీ సెయింట్స్ లార్డ్ విఠల్ అని పూజిస్తూ ఉండేవాళ్ళు. లార్డ్ విఠలకి పంధార్పూర్లో ఒక గుడి ఉండేది. సో సంవత్సరానికి ఒకసారి పంధార్పూర్ వెళ్ళి విఠల టెంపుల్లో లార్డ్ విఠలాన్ని పూజించటం అనేది ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక ట్రెడిషన్ లాగా ఉండేది. సో ఎవరైతే లార్డ్ విఠలాన్ని పూజించే వాళ్ళో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ని వర్కారీ సెక్ట్ అని చెప్పి అంటారు. వర్కారీ సెక్ట్ ప్రకారం ప్రతి మనిషి మనసులో ఒక ఇష్టదైవం ఉంటారు. అంటే కాన్సెప్ట్ ఆఫ్ అ పర్సనల్ గాడ్. రిజెక్షన్ ఆఫ్ రిచువలిజం అండ్ సోషల్ డిస్టింక్షన్స్. రిచువలిజం అంటే ఏవైతే మనము పూజలు, పునస్కారాలు, సాక్రిఫైసెస్, ఆర్భాటాలు చేస్తామో, సోషల్ డిస్టింక్షన్స్ మనుషుల్ని వేరే వేరే కాస్ట్లుగా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఏదైతే మనం డివైడ్ చేస్తామో ఈ రెండిటిని వర్కారీ సెక్ట్ వాళ్ళు రిజెక్ట్ చేసేవాళ్ళు. అంటే దే వర్ మోర్ ఇన్క్లూజివ్ ఇన్ దేర్ అప్రోచ్ అనమాట. అన్నీ వదిలేసి అంటే రినెన్షియేట్ చేసి ఎక్కడికో వెళ్ళి మోక్షం కోసం ట్రై చేయటం కాకుండా ఫ్యామిలీస్లోనే ఉంటూ మన కష్టాలు మనం పడుతూ ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ అలా కూడా మనం భక్తి చూపించవచ్చు అన్నది వీళ్ళ నమ్మకం. సో ద ఎంఫసిస్ ఈజ్ ఆన్ హ్యూమనిస్ట్ ఐడియా. మరాఠీ సెయింట్ పోయిట్స్ వాళ్ళు భక్తితో మరాఠీ లాంగ్వేజ్లో దేవుణ్ణి స్తుతిస్తూ కొన్ని పాటలు రాస్తూ ఉండేవాళ్ళు. వాటిని అభాంగ్స్ అని చెప్పి అంటాం. సో అభాంగ్స్ ఆర్ ఎ ఫార్మ్ ఆఫ్ మరాఠీ డివోషనల్ హిమ్స్. ఇవి సింపుల్ అండ్ డైరెక్ట్ లాంగ్వేజ్లో రాస్తూ ఉండేవాళ్ళు. ఇన్ విచ్ దే ఎక్స్ప్రెస్ డీప్ డివోషన్ టు ద డివైన్. అంటే దేవుడి మీద వాళ్ళకి ఎంత భక్తి ఉంది అన్నది ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. వీళ్ళల్లో సంత్ తుకారాం అన్న సెయింట్ పోయిట్ రాసిన అభంగ్స్ చాలా పాపులర్గా ఉండేవి. బేసికలీ ఈ అభంగ్స్లో 3 థీమ్స్ ఉండేవి. ఒకటి దేవుడి మీద ఉన్న భక్తి గురించి, రైటియస్నెస్ అంటే మనము జీవితంలో కరెక్ట్గా ఉండటం ఎంత ఇంపార్టెంట్ అన్న దాని గురించి, మోక్షం లభించాలి అంటే జీవితంలో మన నడవడి ఎలా ఉండాలి అంటే పాత్ టు స్పిరిచువల్ రియలైజేషన్. ఈ 3 థీమ్స్ మీద అభంగ్స్లో హిమ్స్ రాస్తూ ఉండేవాళ్ళు. ఇదే టైంలో ఉత్తరప్రదేశ్లో సింపుల్ అండ్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా రిచువల్స్ని, సోషల్ ఆర్డర్ని క్రిటిసైజ్ చేసే గ్రూప్స్ని నతపంథీ, సిద్ధాస్ అండ్ యోగీస్ అని చెప్పన్నాం. సిద్ధాస్ అంటే సిద్ధచరాస్. వీళ్ళు సాల్వేషన్ కోసం అని చెప్పి అంటే మోక్షం కోసం లోకాన్ని వదిలేసి బతకాలి అని వీళ్ళ నమ్మకం. సో వీళ్ళు నమ్మకం ఏంటంటే మన మైండ్ని, మన బాడీని మనము లోకాన్ని ఎలా చూస్తాము అన్న దానికోసం మనము ట్రైన్ చేయొచ్చు మన మైండ్ని, బాడీని అని వీళ్ళ నమ్మకం. వీళ్ళు భగవంతుణ్ణి
ఒక రూపంలాగా కాకుండా రూపం లేకుండా అంటే ఫార్మ్లెస్ అల్టిమేట్ రియాలిటీగా కోల్చేవాళ్ళు. సో మనకి మోక్షం కలగాలి అంటే మన బాడీని మైండ్ని చాలా రిగరస్గా ట్రైన్ చేయాలి త్రూ యోగాసనాస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ మెడిటేషన్. వీళ్ళు లోవర్ కాస్ట్ పీపుల్ అంటే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్లో ఎక్కువ పాపులర్గా ఉండేవాళ్ళు. ఈ టైంకి వచ్చేసరికి ఇస్లాం కాంప్లెక్స్గా అవటం మొదలుపెట్టింది. ఇస్లాం ఫాలోస్ మోనోథియిజం అంటే ద బిలీఫ్ ఇన్ ఓన్లీ వన్ గాడ్. సో అందరూ కూడా ఆ ఒక్క గాడ్నే పూజించాలి. ముస్లిం స్కాలర్స్ వాళ్ళ సొసైటీలో ముస్లిమ్స్ అందరూ కమ్యూనిటీలో ఎలా ఫాలో అవ్వాలి, పర్సనల్ లైఫ్ ఎలా నడుచుకోవాలి, ఫ్యామిలీ లైఫ్లో ఎలా నడుచుకోవాలి, బిజినెస్ పార్ట్నర్స్తో ఎలా ఉండాలి మన నడివిడి, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హోలీ లాస్ లాగా రాసి ఒక పుస్తకంలో కంపైల్ చేశారు. దాన్ని మనము షరియత్ అని చెప్పి అంటాం. సో ఇట్ ఈస్ కంపల్సరీ ఫర్ ఆల్ ద ముస్లిమ్స్ టు అబైడ్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ ఆర్ రిటర్న్ ఇన్ ద షరియత్. ఎలా అయితే హిందూయిజంలో సెయింట్స్, నతపంతీస్, యోగీస్ వీళ్ళు ఎమర్జ్ అయ్యారో అలానే ఇస్లాంలో సూఫీస్ ఎమర్జ్ అయ్యారు. సూఫీస్ సన్స్ ఒకేలాగా ఉండేవాళ్ళు. సో దే యూస్ టు ఎక్స్చేంజ్ ఐడియాస్ అండ్ దే యూస్ టు షేర్ దేర్ సిమిలారిటీస్. సూఫీస్ కూడా సెయింట్స్ లాగానే ఊరికే బయటికి ఆర్భాటం చూపించటం కాకుండా అల్లాని మనసులో కొలుచుకుంటూ కూడా మనము అల్లాని వీ కెన్ బికమ్ వన్ విత్ అల్లా అని వాళ్ళ నమ్మకం. సో దే ఎంఫసైజ్డ్ లవ్, డివోషన్ అండ్ కంపాషన్, rejected outward displays of religiosity for personal devotion, enriched Islamic tradition with personal connection to God. సూఫీస్ వాళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా దాని మీద చాలా పోయమ్స్ రాసేవాళ్ళు, ప్రోజ్ రాసేవాళ్ళు, ఫేబుల్స్ రాసేవాళ్ళు, స్టోరీలు వెళ్ళేవాళ్ళు. ఇలా వాళ్ళు జనాలని ఇన్స్పైర్ చేస్తూ ఉండేవాళ్ళు. సూఫీస్ నమ్మకం కూడా మనం లోకాన్ని ఎలా చూస్తాము అన్న దాని గురించి మన బ్రెయిన్, మన మైండ్ని మనం ట్రైన్ చేసుకోవచ్చు అని వాళ్ళ నమ్మకం. పోయిటరీ అండ్ ప్రోజ్ ద్వారా పాపులర్ అయిన కొంతమంది ప్రామినెంట్ సూఫీస్ గజాలి, రూమీ అండ్ సది. సూఫీస్లో కూడా కొంతమంది గురువులు ఉండేవాళ్ళు మిగతా వాళ్ళందరినీ గైడ్ చేయడానికి. అంటే దే వర్ బేసికలీ సూఫీ టీచర్స్. వాళ్ళని మాస్టర్ లేదా పీర్ అని చెప్పి అంటాం. వీళ్ళు దే గివ్ యూ ద గైడెన్స్ హౌ టు రీచ్ అల్లా బై డిఫరెంట్ మెథడ్స్. అంటే రిలీజియాసిటీయే కాకుండా ఆర్భాటాలు లేకుండా జిక్ర్ అంటే అల్లా పేరుని చాంట్ చేస్తూ, మురాకబా అంటే కంటెంప్లేషన్, మనము బయటికి కాకుండా మనకి ఇన్వర్డ్గా థింకింగ్ స్టార్ట్ చేయటం, అంటే మెడిటేట్, డీప్ రిఫ్లెక్షన్ ద్వారా కూడా యూ కెన్ రీచ్ అల్లా. సమా అంటే సింగింగ్, బై సింగింగ్ సాంగ్స్ ఆన్ అల్లా. రక్స్ అంటే డాన్సింగ్, డిస్కసింగ్ పారబుల్స్ అంటే అల్లా మీద రాసిన వేరే స్టోరీలు. బ్రెత్ కంట్రోల్, వీటి ద్వారా కూడా అల్లాని రీచ్ అవ్వచ్చు. యూ కెన్ హ్యావ్ ఎ ఇంటిమేట్ అండ్ డివైన్ కనెక్షన్ విత్ అల్లా అనేది సూఫీ పీర్ నమ్మకం. ఇలా ఎవరైతే మాస్టర్లు వాళ్ళు ఉండేవాళ్ళో మిగతా వాళ్ళందరినీ గైడ్ చేసేందుకు వీళ్ళ నుంచి స్పిరిచువల్ లైనేజ్ ఆఫ్ సూఫీ టీచర్స్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఒక మత గురువు తర్వాత ఇంకో మత గురువు అలా ఒకటే హౌస్లో ఇలా లైన్గా స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టారు. దాన్ని మనము సిల్సిలాస్ అని చెప్పి అంటాం. ఇలాంటి సిల్సిలాస్లోనే 15th-16th centuries టైంలో కశ్మీర్లో వచ్చింది రిషి ఆర్డర్ ఆఫ్ సూఫిజం. వీళ్ళకి అక్కడ జనాల మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. రిషి సెయింట్స్ మీద త్రూ అవుట్ కశ్మీర్ చాలా ష్రైన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. రిషి ఆర్డర్ ఆఫ్ సూఫిజం అనే దాన్ని ఫౌండ్ చేసిన ఆయన షేక్ నూరుద్దీన్ వాలీ. ఈయనని నంద్ రిషి అని కూడా అంటాం. 11th century నుంచి సెంట్రల్ ఏషియా నుంచి చాలామంది సూఫీస్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే హిందుస్థాన్కి మైగ్రేట్ అవ్వడం మొదలుపెట్టారు. స్పెషల్లీ ఢిల్లీ సల్తనత్ టైంలో అయితే ఇండియన్ సబ్ కాంటినెంట్లో చాలా చోట్ల సూఫీ సెంటర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. వీటిలలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ సూఫీ ఆర్డర్ వాజ్ ద చిష్తి సిల్సిలా ఆర్ ద చిష్టి లీనియేజ్. వీళ్ళల్లో నోటబుల్ ఫిగర్స్ వర్ ఖ్వాజా మొయుద్దీన్ చిష్తి, కుతుబుద్దీన్ బక్తియార్ కాకి, బాబా ఫరీద్, ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా, బందా నవాజ్ గిజుదరాజ్. కాన్ఖాస్ లేదా హాస్పిసెస్ అంటే ఏంటి? సూఫీ మాస్టర్స్ వాళ్ళు చెప్పాలన్నది జనాలకి చెప్పాలంటే యూ నీడ్ ఎ ప్లేస్. అంటే మనం గ్యాదరింగ్ పెట్టాలి అన్నప్పుడు మనకు ఒక ప్లేస్ కావాలి.
అలాంటి ప్లేస్ని మనము కాంకాస్ ఆర్ హాస్పిసెస్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే హాస్పిస్ అనేది దే ఆర్ హౌస్ ఆఫ్ రెస్ట్ ఫర్ ట్రావెలర్స్. అంటే ఎవరైతే బాటసారులు ఉంటారో వాళ్ళు ఉండేందుకని చెప్పి ఇస్లాం రిలీజియస్ ఆర్డర్ కింద తయారు చేసిన హౌజెస్ని మనము హాస్పిస్ లేదా ఖాన్ఖాస్ అని అంటాం. ఎవరైనా సరే, ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా సరే, వాళ్ళు రాజులవని లేదా చాలా వెల్తీ పీపుల్ అవని, కామన్ పీపుల్ అవని, అందరూ కూడా ఈ ఖాన్ఖాస్కి రావచ్చు. అక్కడ జరిగే స్పిరిచువల్ టాపిక్స్, వాటి మీద వరల్డ్లీ మ్యాటర్స్ గురించి డిస్కషన్స్, అక్కడ జరిగే మ్యూజిక్ సెషన్స్ని, డ్యాన్స్ సెషన్స్ని, వీటన్నిటినీ కూడా అక్కడ ఎవరైనా కూడా వచ్చి అటెండ్ అవ్వచ్చు. సూఫీస్ మాస్టర్స్ ఇనిషియల్లీ వాళ్ళు లోకాన్ని వాళ్ళు గైడెన్స్, అంటే జనాలకి గైడెన్స్ కోసం అని చెప్పి వచ్చారు. కానీ రాను రాను సూఫీ మాస్టర్స్కి మిరాక్యులస్ ఎబిలిటీస్, అంటే మ్యాజికల్ పవర్స్ ఉండేవి. వాళ్ళు మనకి ఏదన్నా జబ్బున్నా కూడా వాళ్ళు దాన్ని ట్రీట్ చేయగలరు అన్న నమ్మకం ఒకటి ఇంక్రీజ్ అయింది. సో తర్వాత కొంతమంది సూఫీస్ అయితే ఎంత పాపులర్ అయిపోయారంటే వాళ్ళ ప్లేస్, వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు లేదా వాళ్ళు ఎక్కడ పోయారో అది ఒక పిలిగ్రిమేజ్ సైట్ లాగా అయ్యి అక్కడ టూమ్స్, దర్గాస్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. జలాలుద్దీన్ రూమీ అన్న ఆయన, హీ వాజ్ ఎ గ్రేట్ 13th century సూఫీ పోయెట్. ఆయన ఇరాన్లో ఉండేవాళ్ళు, ఇరాన్ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చారు. అండ్ హీ రోట్ ఇన్ పర్షియన్. 13వ శతాబ్దం నుంచి, అంటే 13th century నుంచి నార్దర్న్ ఇండియాలో కొత్త రకమైన భక్తి మూమెంట్ స్టార్ట్ అయింది. ఇస్లాము, బ్రాహ్మణికల్ హిందూయిజం, సూఫిజం, వేరియస్ భక్తి ట్రెడిషన్స్, నతపంథీస్, సిద్ధాస్, యోగీస్, వీళ్ళందరి ఇంటరాక్షన్స్ వల్ల ప్లస్ కొత్త కింగ్డమ్స్ ఎమర్జ్ అవ్వటం, జనాలు వాళ్ళ ప్రొఫెషన్స్ మారుకుంటూ పోవటం, సోషల్ రోల్స్లో చేంజ్ రావటం, వీటన్నిటి వల్ల కూడా రిలీజియస్ డెవలప్మెంట్ అనేది కొనసాగింది. ఈ టైంలో కొత్త సెయింట్స్ ఎమర్జ్ అయ్యారు. వాళ్ళ ఐడియాస్ని స్ప్రెడ్ చేసేందుకు అని చెప్పి మామూలు జనాలు, అంటే క్రాఫ్ట్ పర్సన్స్, పెజన్స్, ట్రేడర్స్, లేబరర్స్, ఇలాంటి వాళ్ళు దే వర్ డ్రాన్ టు లిసన్ టు న్యూ సెయింట్స్ అండ్ స్ప్రెడ్ దేర్ ఐడియాస్. ఈ టైంలో 2 రకాల సెయింట్ పోయిట్స్ వచ్చారు. ఫస్ట్ కబీర్, బాబా గురునానక్. ఎవరైతే దే రిజెక్టెడ్ ఆర్థడాక్స్ రిలీజియన్స్, హిందూయిజంలో లేదా ఇస్లాంలో ఏవైతే ఆర్థడాక్స్ ప్రాక్టీసెస్ ఉండేవో వాటిని వీళ్ళు రిజెక్ట్ చేసేవాళ్ళు. రెండో రకమేమో తులసీదాస్, సూర్దాస్. వాళ్ళు హిందూయిజంలోనే ఉంటూ ఎగ్జిస్టింగ్ బిలీఫ్స్ని లేదా ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్ని ఓన్లీ బ్రాహ్మలకి, హయ్యర్ కాస్ట్ పీపులే కాకుండా అందరూ, అంటే లోవర్ కాస్ట్ పీపుల్, ఏ కాస్ట్ వాళ్ళైనా, ఏ క్రీడ్ వాళ్ళైనా, ఎన్ని డబ్బులున్న వాళ్ళైనా, డబ్బులు తక్కువైన వాళ్ళైనా, అందరికీ ఆ రిలీజియన్ యాక్సెసిబుల్గా ఉండేది అన్నది వాళ్ళ నమ్మకం. తులసీదాస్ రాసిన పుస్తకం పేరు రామచరితమానస్. అవధిలో రాశారు. అవధి అనేది ఇట్ ఈస్ అ డైలెక్ట్ ఆఫ్ హిందీ ఇన్ ఉత్తరప్రదేశ్. ఆయన దేవుణ్ణి రాముడి రూపంలో కొలిచేవాడు. ఈ రామచరితమానస్ అనేది రాముడి మీద ఆయనకి ఎంత భక్తి ఉంది అన్న దాని మీద బేస్ చేసి ఆయన కంపోజ్ చేసిన పోయమ్స్ అవి, లేదా శ్లోకాల్లాగా, పద్యాల్లాగా. అది ఎంత బ్యూటిఫుల్ లాంగ్వేజ్లో రాసిందంటే ఇట్ స్టూడ్ యాజ్ అ సిగ్నిఫికెంట్ లిటరరీ వర్క్ ఇన్ హిందీ. సూర్దాస్ అన్న ఆయన, హీ వాజ్ అ డివోటెడ్ ఫాలోవర్ ఆఫ్ కృష్ణ. ఈయన రాసిన పుస్తకాలు సుర్సాగర, సుర్సరావళి అండ్ సాహిత్య లహరి. ఈ మూడిట్లోనూ సూర్దాస్ తనకి కృష్ణుడి మీద ఎంత భక్తి ఉంది అన్న దాని మీద బేస్ చేసుకుని రాసిన కాంపోజిషన్స్. తులసీదాస్, సూర్దాస్ ఉన్న టైంలో, అంటే అ కంటెంపరీ ఆఫ్ తులసీదాస్ అండ్ సూర్దాస్ వాజ్ శంకరదేవ. ఈయన అస్సాంలో ఉండేవాళ్ళు. రాసిన పోయమ్స్, ప్లేస్ అన్నీ కూడా అస్సామీస్లోనే రాశారు విష్ణుదేవుడి మీద. అంటే హీ వాజ్ అ డివోటీ ఆఫ్ విష్ణు. ఈయన రాసిన టీచింగ్స్ అన్నీ కూడా భగవద్గీతలోంచి, భగవత్ పురాణాలోంచి తీసి అస్సామీస్లో పోయమ్స్, ప్లేస్ రూపంలో రాసేవాళ్ళు. ఈయన నమ్మకం లేదా ఈయన ఇచ్చిన డాక్ట్రిన్ ఇస్ ఏకశరణ నామధర్మ. అంటే దేవుడికి మనము పూర్తిగా మనని సరెండర్ చేయటం అనేది ఏకశరణ నామధర్మ, ఎంఫసైజింగ్ సుప్రీం సరెండర్ టు ద వన్. ఈయన చేసిన పనుల్లో హీ ఎస్టాబ్లిష్ నామ్ఘర్స్. నామ్ఘర్స్ అంటే ఎక్కడైతే జనాలు ఒక చోట కూర్చుని రెసిటేషన్, అంటే దేవుడి పేరు జపించుకోగలరు, ప్రేయర్ చేయగలరు, హౌసెస్ ఫర్ రెసిటేషన్ అండ్ ప్రేయర్, వాటిని నామ్ఘర్స్ అని చెప్పంటారు. అవి ఇప్పటికీ కూడా అస్సాంలో నడుస్తూ ఉంటాయి. హీ ఎస్టాబ్లిష్ సత్రాస్ ఆర్ మొనాస్ట్రీస్. సత్రాస్ ఆర్ మొనాస్ట్రీస్ ఆర్ ప్లేసెస్ వేర్
నాలెడ్జ్, మనకున్న నాలెడ్జ్ని వేరే వాళ్ళకి పంచే ప్లేస్, అంటే టీచర్స్ లాగా వేరే వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చే ప్లేసెస్ని సత్రాస్ ఆర్ మొనాస్ట్రీస్ అని చెప్పి అంటాం. శంకరదేవ మేజర్ కాంపోజిషన్స్ కీర్తన ఘోష. ఈ టైంలో సెయింట్ పోయిట్స్ వాళ్ళు రాసిన పాటలు పద్యాలు ఏవైనా కూడా రీజనల్ లాంగ్వేజెస్, అంటే మామూలు జనాలు ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారో ఆ లాంగ్వేజ్లో రాసేవాళ్ళు. మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అంటే లోవర్ కాస్ట్ పీపుల్, ఆడవాళ్ళు పని చేసుకుంటూ ఆ పాటల్ని పాడుతూ పాడుతూ ఓరల్లీ జనరేషన్ తర్వాత జనరేషన్ పాస్ చేస్తూ పోయారు. ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ మనకి తెలిసినది మీరాబాయి. అంతకంటే ముందు ఇలా పాటలు రాసిన వాళ్ళల్లో దాదు దయాల్, రవిదాస్, మీరాబాయి వీళ్ళు ముగ్గురు ఉండేవాళ్ళు. సో భజనల ద్వారా, కీర్తన ద్వారా, అభంగ్ ద్వారా వాళ్ళు వాళ్ళ భక్తిని దేవుడి మీద చూపిస్తూ ఉండేవాళ్ళు. మీరాబాయి అన్న పేరు మీరంతా వినే ఉంటారు. మీరాబాయి భజన్స్ ఇప్పటికీ కూడా రాజస్థాన్లో, గుజరాత్లో చాలా పాపులర్. ఈవిడ షీ హ్యాడ్ ఎ నోబుల్ బ్యాక్గ్రౌండ్, అంటే షీ వాజ్ ఏ రాజ్పుత్ ప్రిన్సెస్. ఈవిడ పెళ్ళి కూడా షీ గాట్ మ్యారీడ్ ఇన్ టు ద రాయల్ ఫ్యామిలీ ఆఫ్ మీవార్. నోబుల్ ఫ్యామిలీ, రాజ్పుత్ ఫ్యామిలీలో పుట్టినా కూడా ఆవిడ గురువుగా రవిదాస్ అన్న ఆయన తీసుకుంది. సో షీ బికేమ్ అ డిసైపుల్ ఆఫ్ రవిదాస్. రవిదాస్ అన్న ఆయన లోవర్ కాస్ట్ గురు. మీరాబాయి అన్న ఆవిడ కృష్ణ భక్తురాలు. ఆవిడ కృష్ణుడి మీద చాలా భజనలు రాసి పాడుతూ ఉండేవాళ్ళు. భక్తి సెయింట్స్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఇస్ టువర్డ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ మ్యూజిక్. వాళ్ళు దేవుడికి వాళ్ళకి దేవుడి మీద ఉన్న భక్తిని వాళ్ళు పాటల రూపంలో కట్టి పాడుతుండేవాళ్ళు. అందుకని ఎవరికైతే కామన్ పీపుల్ చదువు రాదో వాళ్ళు ఆ పాటలు విని వాళ్ళు వాటిని చాలా పేట్రనైజ్ చేసేవాళ్ళు. వీళ్ళల్లో ఇంకొక సెయింట్ పోయటిస్ జయదేవ, జయదేవ ఆఫ్ బెంగాల్. ఈయన సంస్కృతంలో గీత గోవిందాన్ని రాశారు. గీత గోవిందంలో ఉన్న ఒక్కొక్క పాట, ఒక్కొక్క రాగం, ఒక్కొక్క తాళంలో ఉంటుంది. మీరాబాయి జయదేవానే కాకుండా చైతన్య దేవ అన్న ఆయన, హీ ఈజ్ అ 16th century భక్తి సెయింట్ ఫ్రమ్ బెంగాల్. ఈయన కృష్ణ రాధ మీద పాటలు కట్టారు. ఈ మ్యాప్ ఎన్సీఆర్టీ నుంచి తీసుకున్నాను. ఇందులో భక్తి సెయింట్స్ ఎవరు ఎక్కడ, ఏ రాజ్యం నుంచి, ఏ స్టేట్ నుంచి వచ్చారన్నది కనిపిస్తూ ఉంటుంది. సో దాదు, మీరాబాయి, గురునానక్, గుజరాత్ వైపు నార్సీ మెహతా, మహారాష్ట్రలో జ్ఞానేశ్వర్, నామ్దేవ్, ఏకనాథ్, కర్ణాటకలో బసవన్న, ఆంధ్రాలో పురంధరదాస, రామదాస్, తమిళనాడులో మణిక్కవ సాగర్, రామానుజ, నమ్మల్వార్, బెంగాల్లో చైతన్యదేవ, అస్సాంలో శంకరదేవ, ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్లో సూర్దాస్, రామానంద, కబీర్, రాయదాస్, వల్లభాచార్య అండ్ తులసిదాస్. కబీర్ అన్న సెయింట్ పోయిట్ పేరు కూడా అందరు వినే ఉంటారు. స్పెషల్లీ మీకు హిందీ ఒక లాంగ్వేజ్ అయి ఉంటే మాత్రం స్కూల్లో కబీర్ పద్యాలు చదవకుండా హిందీ లాంగ్వేజ్ అనేది అసలు మనకి ఉండదు. సో కబీర్ అన్న సెయింట్ పోయిట్ ప్రాబబ్లీ 15th, 16th centuries కరెక్ట్గా ఈయన గురించి మనకి డేట్స్ తెలియవు. ఈయన మామూలు జనాల్లో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ సెయింట్. ముస్లిం వీవర్ ఫ్యామిలీని ఈయన పెంచారు, కానీ హిందూ ఫ్యామిలీలో పుట్టారు అని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ రిటర్న్ రికార్డ్స్ లాగా ఎక్కడ మనకి కరెక్ట్గా డీటెయిల్స్ లేవు. సో బనారస్ అంటే వారణాసిలో హీ వాజ్ రేజ్డ్ బై అ ముస్లిం వీవర్ ఫ్యామిలీ. ఈయన లైఫ్ డీటెయిల్స్ గురించి మనకి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఉండదు. ఈయన ఐడియాస్ అన్నీ కూడా ఒక లార్జ్ కలెక్షన్ ఆఫ్ వర్సెస్, అంటే పద్యాల్లాగా రాసి సఖీస్ అండ్ పద్స్ అని చెప్పి అంటారు. దేంట్లో అయితే లైఫ్స్ విజ్డమ్ గురించి మాట్లాడుతూ ఆయన కొన్ని పద్యాలు రాశారు. దాన్ని రోడ్డు మీద భజనలు పాడుతూ ఎవరైతే తిరుగుతూ ఉంటారో వాళ్ళు కబీర్ పద్యాలని తీసుకుని పాటల రూపంలో పాడుతూ ఉండేవాళ్ళు. కబీర్ రాసిన కొన్ని కాంపోజిషన్స్ని గురు గ్రంథ సాహెబ్, పంచవాణి, బీజక్ వీటిలలో కూడా యాడ్ చేసుకున్నారు. కబీర్ టీచింగ్స్ అన్నిట్లో కూడా హీ రిజెక్టెడ్ మేజర్ రిలీజియస్ ట్రెడిషన్స్, అది హిందూయిజం అవని, ఇస్లాం అవని రెండిటిని కూడా రిడిక్యూల్ చేసి రాసేవాడు. ఈయన ప్రీస్లీ క్లాస్ అంటే బ్రాహ్మలు అథారిటీని, కాస్ట్ సిస్టమ్ని రిజెక్ట్ చేసేవాళ్ళు. కబీర్ రాసిన పోయిటరీ అంతా కూడా సింపుల్ స్పోకెన్ హిందీలో ఉండేది. సో ఆర్డినరీ పీపుల్, కామన్ పీపుల్ అందరికీ కూడా చాలా ఈజీగా అర్థమయ్యేది. ఈయన దేవుడు అంటే ఒక ఐడల్ లాగా కాకుండా ఒక ఫార్మ్లెస్ సుప్రీం గాడ్, అంటే రూపం లేని ఒక ఆత్మలాగా పూజించేవాడు.
సో ఈ అట్రాక్టెడ్ కామన్ పీపుల్ అందరూ కూడా ఈయన పద్యాలకి వాటికి అట్రాక్ట్ అయ్యి హిందూ కమ్యూనిటీస్ నుంచి ముస్లిం కమ్యూనిటీస్ నుంచి రెండిట్లోంచి ఈయనకి చాలా ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. బాబా గురునానక్ 1469 నుంచి 1539 వరకు ఉన్నారు. ప్రెజెంట్ డే పాకిస్తాన్ నాన్కానా సాహెబ్లో పుట్టారు. ఇప్పుడు ఆ ఊరి పేరు తలవండి అని చెప్పి అంటాం. చాలా ఏళ్ళు చాలా ఊళ్ళు తిరిగిన తర్వాత రావి రివర్ ఒడ్డున కర్తార్పూర్ అన్న ప్లేస్లో ఆయన తన సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. దీన్ని డేరా బాబా నానక్ అని చెప్పి అంటాం. ఈ కర్తార్పూర్లో ఉన్న సెంటర్లో ఎవరైనా ఏ కాస్ట్ వాళ్ళైనా, ఏ క్రీడ్ వాళ్ళైనా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, అంటే ఏ జెండర్ వాళ్ళైనా సరే అక్కడికి వెళ్ళి కూర్చుని వర్షిప్ చేసి అక్కడ కామన్ కిచెన్లో భోజనం చేయొచ్చు. ఇలాంటి కామన్ కిచెన్ని లంగర్ అని చెప్పి అంటాం. లంగర్ అనేది మనకి ఇప్పుడు కూడా ఏ గురుద్వారాలోకి వెళ్ళినా ఎప్పుడు కూడా ఉంటుంది. అంటే 24 hours అక్కడ మనకి ఫుడ్ సర్వీస్ అనేది ఉంటుంది. చివరికి మనం కూడా ఏ గురుద్వారాకి వెళ్ళినా కూడా మనకి అక్కడ ఫ్రీ ఫుడ్ సర్వీస్ వాళ్ళు మనకి సర్వ్ చేస్తారు. గురునానక్ తన కింద సక్సెసర్గా లెహనా అన్న ఆయన్ని పెట్టారు. ఈ లెహనానే మనకి తర్వాత గురు అంగద్ అన్న పేరుతో తెలుసు. గురు అంగద్ గురునానక్ చెప్పిన మాటలు, తన మాటలు అన్నీ కూడా ఒక పుస్తకంలాగా తయారు చేసి కొత్త స్క్రిప్ట్ గురుముఖి అన్న స్క్రిప్ట్లో రాశారు. గురు అర్జన్ 1604లో గురునానక్ చెప్పినవి, తర్వాత వచ్చిన 3 గురువులు ప్లస్ షేక్ ఫరీద్, సంత్ కబీర్, భగత్ నామ్దేవ్, గురు తేజ్ బహాదూర్ వీళ్ళందరూ చెప్పిన వాటిని ఒక పుస్తకం రూపంలో కంపోజ్ చేశారు. 1706లో గురు తేజ్ బహాదూర్ కొడుకు అంటే గురు గోబింద్ సింగ్ దాన్ని ఆథెంటికేట్ చేసి ఒక పుస్తకం లాగా చేసి ఒక హోలీ బుక్ లాగా తయారు చేశారు. దాన్ని గురు గ్రంథ్ సాహిబ్ అని చెప్పి అంటాం. కర్తార్పూర్లో ఎక్కడైతే కూర్చుని జనాలందరూ వర్షిప్ చేసేవాళ్ళో ఆ పుణ్యస్థలాన్ని, ఆ సేక్రెడ్ స్పేస్ని ధర్మశల్ అని చెప్పి అంటారు. ధర్మశాలని మనము ఇప్పుడు గురుద్వారా అన్న పేరుతో పిలుచుకుంటాం. బాబా గురునానక్ ప్రకారం అన్నిటినీ వదిలేసి ఎక్కడికో వెళ్ళి దేవుణ్ణి స్తుతించటం కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్లోనే ఉంటూ వాళ్ళ ప్రొఫెషన్స్ని చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ భగవాన్ని స్తుతించాలి అని ఆయన నమ్మకం. అందుకని చెప్పి ఆయన కింద ఉన్న ఫాలోవర్స్ వేరే వేరే ప్రొఫెషన్స్ నుంచి ఉండేవాళ్ళు. అంటే ట్రేడర్స్, అగ్రికల్చరర్స్, ఆర్టిజన్స్, క్రాఫ్ట్స్మెన్ వీళ్ళందరూ కూడా ఆయన ఫాలోవర్స్ కింద వచ్చేవాళ్ళు. ఏ కాస్ట్ వాళ్ళైనా, ఏ క్రీడ్ వాళ్ళైనా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ దే కుడ్ ఫాలో బాబా గురునానక్. ఈయన దగ్గర ఒక రూల్ ఏంటంటే కమ్యూనిటీ కోసం అని చెప్పి ఆయన ఫాలోవర్స్ జనరల్ ఫండ్స్కి కొంచెం కాంట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటే మనం సొసైటీకి ఏమైనా చేయాలి అంటే ముందు ఫండ్స్ కావాలి. సో ఆ ఫండ్స్ అందరూ కొంచెం అమౌంట్ ఇస్తే దానితో గురునానక్ కమ్యూనిటీ ఎఫర్ట్స్ అని చెప్పి చేసేవాళ్ళు. హీ ఆల్సో అడ్వకేటెడ్ నామ్ జప్న. నామ్ జపన అంటే రైట్ వర్షిప్, కృతికర్ణ అంటే ఆనెస్ట్ లివింగ్ అంటే నిజాయితీగా బతకటం, వంద్ చక్నా అంటే అవసరంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయటం. ఎర్లీ 17th century టైంలో గోల్డెన్ టెంపుల్ని హర్మందర్ సాహిబ్ అని చెప్పి అంటారు. ఇది మనకి రామ్దాస్పూర్లో ఉంది. దీన్ని మనము అమృత్సర్ అని చెప్పి అంటాం. సో ఎర్లీ 17th century వచ్చేసరికి గోల్డెన్ టెంపుల్ చుట్టూ అమృత్సర్ అన్న ఊరు పెరగటం మొదలుపెట్టింది. ముందు నుంచి కూడా సిక్ కమ్యూనిటీ వేరే రాజ్యాల కింద ఉండటానికి ఇష్టపడేవాళ్ళు కాదు. సో మొఘల్ ఎంపరర్స్కి సిక్ కమ్యూనిటీ అనేది ఒక థ్రెట్ లాగా కనిపించేది. దే యూస్ టు ఫంక్షన్ యాజ్ ఎ స్టేట్ విద్ ఇన్ ఎ స్టేట్. అంటే వేరే రాజు కింద ఉన్నా కూడా వాళ్ళ రాజ్యం వాళ్ళు ఇష్టం వచ్చినట్టే పాలించేవాళ్ళు కానీ వేరే రాజుల మాట వినేవాళ్ళు కాదు. సో మొఘల్ ఎంపరర్ జహంగీర్ 1606లో గురు అర్జన్ని ఎగ్జిక్యూట్ చేయించారు, అంటే చంపించేశారు. సో 1699కి వచ్చేసరికి సిక్ మూమెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ అయింది. గురు గోబింద్ సింగ్ ఆ టైంలో ఖల్సాని ఇన్స్టిట్యూట్ చేశారు. ఖల్సా అంటే వాళ్ళ ఆర్మీ లాగా. సిక్ కమ్యూనిటీని ఒక పొలిటికల్ ఎంటిటీ లాగా తయారు చేశారు. దాన్ని ఖల్సా పంత్ అని చెప్పి అంటాం.